ఓటింగ్ శాతాన్ని పెంచండి. ఓటు వేయకుండా ఇంట్లోని అశ్రద్ధగా ఉండకండి. ఓటు వెయ్యకపోవడం ఒకటి చేసే తప్పు. దేశంలో 1952వ సంవత్సరపు సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగింది ఫస్ట్ది. ఆనాటి నుంచి ఈ 2004 ఎలక్షన్స్ వరకు తేరి చూస్తే ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరిలో 60% ఓట్లు వేస్తున్నారు. మిగతా 40% ఏం చేస్తున్నారు? ఊర్లు వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో పనిపాట్లలో ఉండడం, లేకపోతే వారికి నచ్చిన పనిలో ఉండడం, లేకపోతే మాకెందుకులే అని ఉండడం, లేకపోతే దీన్ని ఓటింగ్ అనేది చులకన చేయడం. దయచేసి క్రైస్తవ సమాజమా అశ్రద్ధగా ఉండకండి. ఎందుకంటే నీకు దేవుడు ఒక బాధ్యతనిచ్చారు. ఏంటి? జ్ఞానము వివేకము కలిగిన వారిని మీ మీద పెద్దలుగా నేను నియమిస్తాను, మీరు ఎంచుకోండి, నేను వారిని ఏర్పాటు చేస్తాను. సో గాడ్ హెస్ గివెన్ యూ రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక బాధ్యతనిచ్చారు. మన దేశము అభివృద్ధి చెందాలా పాడైపోవాలి ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. సో ఇప్పుడు క్రైస్తవ సంఘానికి, అలాగే లోకంలో ఉన్న నా ప్రియ సహోదరులకు అందరికీ చెప్తున్నాను, మీ యొక్క బాధ్యతను నిర్వర్తించండి. మొదటిది, రాజకీయాల్లో అన్యాయపు సొమ్మును డబ్బును తీసుకోవద్దు ఓట్ల కోసం. రెండవది, అభిమానాలకు, ప్రాంతీయ అభిమానాలకు, లేకపోతే మతపరమైనవి, కులపరమైనవి ఏ అభిమానాలు పెట్టుకోవద్దు. ప్రార్థించండి. దేవుడు ఎవరు మిమ్మల్ని ప్రేరేపిస్తే వారికి ఖచ్చితంగా మీరు ఓటు వేయాల్సిందే.